జె రమేష్ గారు, మేడం వాణి గారు మరియు జిఎం సివిల్ పాలిటెక్నిక్ పి శ్రీనివాసరావు గారు అండ్ శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పి ఏరియా హెచ్ఓడిస్ అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. సార్ జె రమేష్ గారు సార్ దగ్గర చార్జ్ తీసుకోవడం జరిగింది కైరగూడ మేనేజర్గా ఉన్నప్పుడు. సార్ పిఓగా ట్రాన్స్ఫర్ అయ్యి మన సత్తుపల్లికి వెళ్ళడం జరిగింది అనమాట. అయితే బెల్లంపల్లి ఏరియాలో ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత పూర్వ వైభవం వచ్చిందంటే కైరగూడ ఓపెన్ కాస్ట్ వల్లనే. అది ఆ స్టార్ట్ అవ్వడం వల్ల ప్రొడక్షన్ అనేది మ్యాక్సిమం అయింది. సారు ఇన్ టైంలో అంటే వట్టివాక్ డైవర్షన్ కానీ నాలా డైవర్షన్ కానీ తర్వాత ప్రాజెక్ట్ని 0.7 మిలియన్ టన్స్ ఇనిషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అది ఎక్స్పాన్షన్కి ఎక్స్పాన్షన్గా తయారు చేసి ఆల్మోస్ట్ 2.5 మిలియన్ టన్స్ వరకు నెక్స్ట్ 4 ఇయర్స్లో చేయడం జరిగింది సార్. అదేవిధంగా సార్ ఫస్ట్ టైం కంపెనీలో ఆ కైరగూడ ఓపెన్ కాస్ట్ రిమోట్ ఏరియా అయినప్పటికీ కూడా అక్కడ టెక్నీషియన్స్ని ఆపరేటర్స్గా యూజ్ చేయడం జరిగింది. అంటే ఎంతో వాళ్ళంటే సేవ్ చేయడం జరిగింది మాస్టర్స్. అంటే ఫిట్టర్ అనేవాడు, క్రషర్ ఆపరేట్ చేసేవాడు, అదేవిధంగా ఎలక్ట్రీషియన్స్ ప్రీవేబీని ఆపరేట్ చేయడం జరిగింది. దట్ సిస్టమ్ వాజ్ కంటిన్యూడ్ సార్ ఫర్ సో మెనీ టైమ్స్ లాంగ్ పీరియడ్. అండ్ ఆల్సో తర్వాత నెక్స్ట్ ఓపెన్ మన ఇక్కడ ఆర్జీ రీజన్లో మెయిన్గా ఏంటంటే OC1, OC2, OC3 ఈ 3 ప్రాజెక్టులు కూడా కంపెనీ ఎక్విప్మెంట్ మోర్ దాన్ 50% మ్యాక్సిమం ఉండేదన్నమాట ఓపెన్గా. అయితే సార్ OC1 పిఓగా చేసేవారు, నేను OC3 మేనేజర్గా, మాకు సుబాని గారు ఏజెంట్గా ఉండేవారు. అయితే మెయిన్గా ఇష్యూస్ చాలా వరకు ఏంటంటే యూనిఫార్మిటీ అనేది లేకపోవడం వల్ల చాలా ఇష్యూస్ వచ్చేవారు. మరి ప్లేడే నామ్స్లో కానీ, వర్క్ నామ్స్లో కానీ, తర్వాత వర్క్షాప్ ఇష్యూస్లో కానీ వాటిని అన్నింటినీ సారు ఇనిషియేట్ తీసుకొని యూనిఫార్మిటీ అనేది మెయింటైన్ చేయడం జరిగింది సార్ హెచ్ఓలను. ఎందుకంటే ఒక మైన్ బంద్ అయితే ఒక మైన్ బట్టి ఇంకో మైన్ ఆగిపోయేది అనమాట. ఈవెన్ రెయిన్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఏంటంటే ప్లేడే నడపాలా లేడా అనేది అది లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రాబ్లం ఉండేది. సో దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా సారు ఇక్కడ OC1లో కానీ, OC3లో కానీ, తర్వాత PKOC మలుగూరులో కానీ, తర్వాత JVR OCలో కానీ మెయిన్గా ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు నిర్దేశించిన టార్గెట్ అంటే టాస్క్ ఓరియంటెడ్ పర్సనాలిటీ అనమాట. టార్గెట్స్ అనేవి మ్యాక్సిమైజ్ చేసి వాటిని అచీవ్ చేయగలిగారు సారు. మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నప్పుడు కూడా ఇస్టారమైన JVR OC ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఆ MOF ఇన్స్పెక్షన్ కానీ వాటికి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి వాటిని ఇమీడియట్గా ఇన్స్పెక్షన్ చేసి చెప్పండి అంటే చెప్పడం అప్లై చేయడం వల్ల సార్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దాన్ని సక్సెస్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.